హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో మన చరిత్రగాంచిన ప్రముఖ ఎన్నో దశాబ్దాల నాటి చరిత్ర కలిగినటువంటి బుద్ధుని కొండ. సో మనకి ఇది ఎప్పుడు కూడా మీరు బొజ్జన్న కొండ రేరుగా మీరు చూసి ఉంటారు. అందులో మనకి బొజ్జన్న కొండలో మనం లోపలికి రాగలని కుడి పక్కన వెళ్తే బుద్ధుడు తపస్సు చేసినటువంటి కొండకి దారి ఉంటుంది. ఎడం పక్క నుంచి వెళ్తే గనక మనకి లింగాల కొండ అనేది మహాశివుని ఆది ప్రతిరూపమైనటువంటి లింగం మనకి దర్శనమిస్తుంది. అదేవిధంగా ఇది ఎవరైనా చూడలేని ఎడల చూడవలసినటువంటి ప్రదేశం. ఇవి మొత్తం కూడా అప్పటిలో బుద్ధిజానికి సంబంధించినటువంటి ఎంతోమంది బౌద్ధులు ఇక్కడ శివారాధనలు చేసుకుంటూ స్వామివారి పూజలో పాల్గొని ఎన్నెన్నో పూజలు నిర్వహిస్తూ, అట్లాగే ఇక్కడ మనకి ఈ లింగాల కొండ ఈ శివలింగం పక్కనే మనకు ఒక గృహ కూడా ఉంది. ఈ గృహలోని సేద తీరుతూ ఇందులో సేద తీరే వాళ్ళు ఇది గృహ. అదేవిధంగా బౌద్ధరీత్యంగా మొత్తం ఎంతో మంది అంతా కూడా ఇక్కడ మనసు నిర్మలత కోసం ఇక్కడ తపస్సులు ఆచరించేటువంటి ప్రదేశం ఇది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ప్రదేశం